అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి గ్రామాల్లో కక్షలు పెరుగుతున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ మేటీల మీద దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఏకంగా ఈరన్న అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ను హరికేరలో మట్టుపెట్టినటువంటి ఘటన కర్నూలు జిల్లాలో ఉలిక్కిపడేలా చేసింది. ఈరోజు ఈరన్న యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన దిగారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వీరన్నను అత్యంత దారుణంగా హతమార్చడానికి కారణం ఏంటి? ఈరోజు కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమనగా ఆలూరు మండలంలో జరిగినటువంటి హరికేర ఫీల్డ్ అసిస్టెంట్పై దారుణ హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన రేపు నెలలో రాజీనామా చేస్తానన్నా కూడా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తెలియజేశారు. కానీ ఆయనపై ఆ కుటుంబాన్ని ఎల్లవేళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున ఒక ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా ఈరోజు ఆ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఈ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు, పై అధికారుల నుండి కూడా వేధింపులు అరికట్టాలని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్యను ఎలా చూడాలి? ఈరోజు ఆలూరు మండలం హరికేరాలో ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను చేసినటువంటి హత్య ఇది కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి చిరు ఉద్యోగులందరినీ తొలగించాలని చెప్పి ఏదైతే భావించిందో అందులో భాగంగానే జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. అంటే వచ్చినప్పటి నుంచి గత 5 నెలలుగా అన్ని రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగులందరినీ తొలగించడం కోసం ప్రయత్నం చేసింది. బెదిరింపులకు గురి చేసినారు, బలవంతంగా రాజీనామాలు చేయించినారు కొంతమందిని. అట్లాగే మీరు కనుక మేము చెప్పిన మాట వినకపోతే మేము ఏమైనా చేస్తాం, అవసరమైతే చంపుతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు. అదే పని ఈరోజు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా గతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళే ఉంటారనేది జగమెరిగినటువంటి సత్యం. కానీ ఈరోజు ప్రభుత్వం మారింది కాబట్టి, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా వాళ్ళు పనిచేయాలని చెప్పి ఈరోజు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీనికి జిల్లా అధికారులు కూడా సహకరించడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే అధికార పార్టీ నాయకులు చెప్పినారని చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెపం నేపి, అంటే ఇలా అవినీతి చేశారని, సరిగా పని చేయలేదని, మ్యాండేట్స్ లేవని, సరిగా కూలీల్ని ఇది చేయలేదని చెప్పి వాళ్ళని తొలగించేటువంటి సర్కులర్లు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని ఇంత కక్ష, అందుకంటే గతంలో మా ప్రభుత్వము లేదు, మీరు ఉన్నారు, గతంలో మీరు పని చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము సంపాదించుకోవాలి. ఈరోజు ఉన్నదేమంటే దీన్ని ఎట్లయినా అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలి అనేటువంటి దాంట్లోనే భాగంగానే ఇది జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఉపాధి హామీ పథకంలో ఈ ఆదాయం ఉందని జరిగిందంటారా? ఉపాధి హామీ పథకంలో మా వాళ్ళుంటే మా ప్రజల్ని మేము మా పని పెట్టుకోవచ్చు, మమ్మల్ని వాళ్ళనంతా కూడా మేము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఆధిపత్యం. అట్లాగే అవినీతి అనేది కూడా ఎంత జరుగుతుందో మనకందరూ తెలుసు. అందరూ అవినీతి చేస్తారని చెప్పి మేము చెప్పడం లేదు. కానీ అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కైన చోట మాత్రం అవినీతి జరుగుతుంది. అధికారి సహకరించకపోతే అవినీతి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు పని దినాలు ఎన్ని జరిగితే అన్ని చేసిన చోట అధికారి కరెక్ట్ ఉన్న చోట జరగదు. ఫీల్డ్ అధికారులు బలవంతంగా ఒత్తిడి చేసినప్పుడు, నిన్న పీడీ గారిని కలిసినప్పుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక నాయకుడు, మా నాయకుడు ఫోన్ చేసినాడు, మాకు పని ఇవ్వడం లేదు మీరు అని నాకు ఫోన్ చేసినాడు, నేనేం చేయాలన్నట్లు ఆయన చెప్తున్నాడు. సరే మీరు చేసుకోండి, నేను మళ్ళీ కావాలంటే ఈ జిల్లా ఇడిచిపెట్టిపోతానన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడినట్లు ఏమి ఉండదు, ఆయన ఒక బయటికి అట్లా చెప్తున్నాడు మా దృష్టిలో. కానీ అధికారులు, పార్టీ నాయకులు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి తగినట్లు సర్కులర్లు ఇస్తున్నారు. నిన్న జరిగిందేమి, అక్కడ ఉన్నటువంటి అధికారి ఆయన పోతే మీకు పని ఇస్తానని చెప్పినాడంట. వెంటనే ఒక 2 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు చెప్పిందేమి, ఆయన పోతే పని ఇస్తామన్నారు కాబట్టి ఆయన చంపేసినాం అని చెప్తున్నారని. అంటే చూడు ఎంత ఈజీగా ఉందో. అంటే వాడు అడ్డం ఉన్నాడు కాబట్టి వాడిని చంపేసినాం అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏమని అర్థం? గ్రామాల్లో చిన్న ఉద్యోగస్తుల్ని, అంటే ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనము
ఫీల్డ్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళని బెదిరించి వాళ్ళ స్థానంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా CIT ధర్నాలు ఆందోళనలు కూడా చేసింది, ఇప్పటికీ చేస్తాం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీన్ని మానుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. కొత్తగా చూస్తుంటే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద కక్ష కట్టి మట్టు పెట్టారు. నిన్న హరికేరలో జరిగింది అదే. కాబట్టి రాజకీయ నాయకులు కక్ష సాధింపులకి బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో అవినీతికి ఆస్కారం ఉంది కాబట్టి ఇంత దారుణంగా అత్యంత దారుణంగా చెప్పేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.